బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. గంజాయి తాగినట్టుగా వైద్య పరీక్షలో నిర్ధారణ అయింది. ఇప్పటికే షణ్ముఖ్ ఇంట్లో 16 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. షణ్ముఖ్ సోదరుడు తనను పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో షణ్ముఖ్ ఇంట్లోకి పోలీసులు వెళ్లగా ఈ గంజాయి బండారం బయటపడింది. షణ్ముఖ్ అతడి సోదరుడు కలిసి గత కొంతకాలంగా గంజాయి తాగుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ కుటుంబం తనను మోసం చేసిందని వైజాగ్కు చెందిన ఓ డాక్టర్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశం ఇప్పిస్తామని చెప్పి తనతో షణ్ముఖ్ స్నేహం చేసినట్టుగా తెలిపింది. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ తాను ప్రేమించుకున్నామని, ఈ నెల 28న పెళ్లి జరగాల్సిందని బాధితురాలు వాపోయింది. 3 ఏళ్ల క్రితం ఇరు కుటుంబాల సమక్షంలో వైజాగ్ లో ఎంగేజ్మెంట్ అయింది. యువతి తల్లికి అనారోగ్యం కారణంగా పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఈలోగా సంపత్ వేరే యువతిని పెళ్లి చేసుకున్నట్లుగా తెలియడంతో బాధితురాలు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ఎవరికైనా ఫిర్యాదు చేస్తే శారీరకంగా కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని సంపత్ బెదిరించాడంటోంది బాధితురాలు. సంపత్ కు మరో యువతితో పెళ్లయిందని తెలియడంతో అతడి చేతిలో తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారంది. పోలీసులు సంపత్ ఫ్లాట్ కు వెళ్లినప్పుడు అక్కడ షణ్ముఖ్ ఉన్నాడని, ఆ సమయంలో అన్నదమ్ములు ఇద్దరు గంజాయి సేవిస్తున్నారని ఆరోపించింది బాధితురాలు. షణ్ముఖ్ దగ్గర గంజాయితో పాటు డ్రగ్ పిల్స్ కూడా ఉన్నాయని, వాటిని పోలీసులు కూడా చూశారంది ఆ యువతి. అయితే కానిస్టేబుల్ జావేద్ షణ్ముఖ్ కు సహకరించే ప్రయత్నం చేశాడని ఆరోపించింది. డ్రగ్స్ చూడగానే కిందికి వెళ్లాలని, కాంప్రమైజ్ కావాలని తమపై కానిస్టేబుల్ జావేద్ ఒత్తిడి చేశాడంటోంది. సంపత్ ఇంట్లో డ్రగ్స్ కు సంబంధించిన వీడియో తన దగ్గరుందని చెప్తోంది. యువతిని మోసగించిన కేసుతో పాటు గంజాయి దొరికిన సంపత్ ను అదుపులోకి తీసుకున్నారు నార్సింగ్ పోలీసులు. షణ్ముఖ్ ను కూడా స్టేషన్ కి తీసుకెళ్లారు. ఇద్దరిని కలిపి ప్రశ్నిస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ కు సంబంధించి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, షణ్ముఖ్ ను అరెస్ట్ చేశారు. ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ పైన కొద్దిసేపటి క్రితమే నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే బిగ్ బాస్ ఫేమ్ అయిన నచ్చే షణ్ముఖ్ ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు వాళ్ళ ఇంట్లో మొత్తం 16 గ్రాముల గంజాయి లభ్యం కావడం జరిగింది. ఒక యువతిని పెళ్లి చేసుకుందామని చెప్పి మోసం చేయడంతో యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ ఇంట్లో అయితే సంపత్ని తీసుకురావడానికి, షణ్ముఖ్ సోదరుని సంపత్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో గంజాయి లభ్యం కావడం జరిగింది. అయితే ఆ సమయంలో షణ్ముఖ్ కూడా అక్కడే ఉన్నాడు. ఈ నేపథ్యంలో షణ్ముఖ్ సోదరుని సంపత్ ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించారు. ఆ తర్వాత మెడికల్ వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. అయితే వైద్య పరీక్షల్లో షణ్ముఖ్ డ్రగ్స్ తీసుకున్న అయితే గంజాయి తీసుకున్నట్టుగా నిర్ధారణ కావడం జరిగింది. షణ్ముఖ్ గంజాయి తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో అతనిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే అంత కమర్షియల్ క్వాంటిటీ కాకుండా స్మాల్ క్వాంటిటీ నేపథ్యంలో, చిన్న మొత్తంలో గంజాయి దొరికిన నేపథ్యంలో వాళ్ళని అంటే అరెస్ట్ చేయాలా, లేకుంటే ఒకవేళ న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని రిమాండ్ చేయాలన్న దాని మీద ప్రస్తుతానికి తర్జన పడుతున్నారు. ఇప్పటికైతే కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. వీళ్ళని కన్ఫెషన్ పూర్తయిన తర్వాత న్యాయ సలహా మేరకు ఒకవేళ అవసరం అనుకుంటే రిమాండ్ చేయడం, లేదంటే నోటీస్ ఇచ్చి పంపించి వేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే బిగ్ బాస్ ఫేమ్ అయిన షణ్ముఖ్ పైన కేసు పెట్టడం జరిగింది. అతన్ని సంబంధించి నోటీసు కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇప్పటికే సంపత్ని కూడా పికప్ చేసి అతను కూడా యూత్ మేరకు అరెస్ట్ చేశారు. అతను కూడా రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఏదేమన్నా కూడా బిగ్ బాస్ ఫేమ్ అయిన షణ్ముఖ్ అతని సోదరుడి పైన గంజాయి కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. దేవి. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్ యూ.